హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీలో టైమ్ అండ్ వర్క్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and 18 days respectively. So if they work together, in how many days will the work completed అన్నాడు. సో ఏ అండ్ బి రెండు కలిసి చేస్తే సో వాళ్ళకు పట్టిన టైము 18 రోజులు అండ్ 12 రోజులు అంట. సో వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి క్వశ్చన్ ఇది. సో మనకు టైమ్ అండ్ వర్క్ అనేది రావాలంటే మెయిన్గా మనకు సో ఎల్సిఎం ప్రాసెస్ ఐడియా ఉండాలి. చాలా ఈజీ మెథడ్ ఇది. సో ఏ భాగం ఎంత, ఇక్కడ ఏ ఎన్ని డేస్ వర్క్ చేశాడంటే ఇక్కడ 12 days వర్క్ చేశాడు. అండ్ బి వచ్చేసి ఇక్కడ 18 days వర్క్ చేశాడు. సో ఈ 18 and 12కి మనం ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా. సో ఇక్కడ 12 రాయాలి, ఇక్కడ 18 రాయాలి. సో ఇది 6 టేబుల్లో పోతుంది కాబట్టి 6 2 జా 6 3 జా. ఈ 2 and 3 8 టేబుల్లో పోదు కాబట్టి ఇవే లీస్ట్ నెంబర్ ఇవిగా. 2 into 3 6 6 6 జా 36. సో ఇక్కడ 36 అనేది సో మనకు ఎల్సిఎం అనేది తీసుకోవచ్చు ఇక్కడ. సో ఎల్సిఎం అనేది 36. సో 36ని 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 3 టైమ్స్ చేస్తుంది. అండ్ 18 2 టైమ్. అంటే ఇక్కడ ఏ డైలీ వర్క్ స్టామినా ఎంత అంటే 3 అని చెప్పచ్చు. అండ్ బీది ఎంత అంటే 2 అని చెప్పచ్చు. సో ఈ 36 అనేది టోటల్ వర్క్ ఇక్కడ. ఈ 36 అనేది టోటల్ వర్క్. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అనేసి ఇలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ సో 36 బై ఏ ప్లస్ బి కదా. సో ఏ ప్లస్ బి అంటే ఏ భాగం ఎంత పర్ డే 3, బిది 2 కాబట్టి 36 బై 5 చేస్తాం. 36 బై 5 వాల్యూ ఎంత 7.2. ఎలా 7.2 అంటే సో 5 7 35, ఇంకా 1/5 వాల్యూ ఉంది కదా, 1/5 వాల్యూ 0.2. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్. సో ఎక్స్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ వై. సో ఎక్స్కి వైకి ఎఫిషియన్సీలో క్యాలిక్యులేట్ చేస్తుంది ఇక్కడ. సో ఎక్స్ అనేది ట్వైస్, సో వై అనేది వన్స్ అనుకుందాం. ఇఫ్ వై కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 30 days, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే ఫినిష్ ద టాస్క్ వర్కింగ్ టుగెదర్. అంటే ఆ వర్క్ని ఇద్దరు ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేసి క్వశ్చన్ ఇది. సో మనకు వై ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు ఆ వర్క్ని, సో 30 daysలో కంప్లీట్ చేస్తాడు. అంటే 1కి 30, ఇప్పుడు 3కి ఎంతనో కనుక్కోవాలి మనం. 3 ఎందుకు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై టుగెదర్ చేస్తారు కాబట్టి ఇక్కడ 1 అని తీసుకున్నా అంటే కేవలం వై వర్క్ ఇది. వై పార్ట్ ఎంత ఎఫిషియన్సీ 1. సో టోటల్ ఎంత ఎన్ని డేస్ పట్టింది, నాకు 30 days పట్టింది. ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఎంత, సో 2 + 1 3 ఇది. సో 3 కాబట్టి 30 బై టోటల్ ఎఫిషియన్సీ 3, 30 బై 10 అంటే ఆన్సర్ 10 days అనమాట. సో ఈ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ, ఆప్షన్ 2. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ 15 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. సో మనకి ఇక్కడ ఫార్ములా హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ 25 men టు ఫినిష్ ద సేమ్ వర్క్. ఇక్కడ వర్క్ అనేది సేమ్ అంటే వర్క్ 1 అండ్ వర్క్ 2 అనేది సేమ్. ఇక్కడ మనకి అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే సో M1 D1 ఈజ్ ఈక్వల్ టు D1 డేస్ అని తీసుకోండి, లేదనుకుంటే టైం తీసుకోండి, M1 T1. సో M1 T1 ఈజ్ ఈక్వల్ టు T2 అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ మెన్స్ ఎంత ఉన్నారు, ఏమంటే మెన్స్ ఇక్కడ. సో 15 మెన్స్ అండ్ ఎన్ని డేస్ పట్టింది వాళ్ళకి, 20 days పట్టింది. సేమ్ వర్క్ కాబట్టి దీనికి దానికి ఈక్వేట్ చేస్తున్నాం. సో హౌ మెనీ డేస్ T2 మనం కనుక్కోవాలి ఇక్కడ. అండ్ మెన్స్ ఎంత 25, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. 5 4 జా 5 5 జా అండ్ 5 3 జా. సో అప్పుడు T2 ఎంత వస్తుంది, 3 into 4. ఆన్సర్ వచ్చేసి 12 days పడుతుంది ఇక్కడ. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, సో ఆప్షన్ సి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్స్ అనేవి కాస్త డెప్త్గా వెళ్తూ ఉంటాయి. సో మీరు కాబట్టి కాస్త స్టార్టింగ్లో ఈజీగా ఉన్నాయనేసి అనుకోకండి.
క్వశ్చన్ డెప్త్ అనేది మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4th క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days అండ్ బీ కెన్ డూ ఇన్ 15 days. సో అంటే ఇక్కడ ఏ వర్క్ ఎంత 10, బీది వచ్చేసి 15. దే బిగిన్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లీవ్స్. అంటే వర్క్ కంప్లీట్ అయ్యే 2 days ముందు ఏ వెళ్ళిపోయాడు. అంటే ఎవరు చేశారు ఆ వర్క్ని, బి చేస్తాడు. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ వర్క్ ఇన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అనేసి క్వశ్చన్ ఇక్కడ. సో ఎల్సిఎం చూద్దాం. ఇక్కడ ఎల్సిఎం 30 తీసుకుంటున్నా. సో 15, 30ని 2 times క్యాన్సిల్ చేస్తుంది అండ్ 10 వచ్చేసి 3 times క్యాన్సిల్ చేస్తుంది. సో ఏ యొక్క డైలీ ఎఫిషియన్సీ 3, బి యొక్క డైలీ ఎఫిషియన్సీ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ వర్క్ ఎంత మనకు 30 days కదా. సో టోటల్ వర్క్ వచ్చేసి 30 days. సో లాస్ట్ 2 days ఎవరు చేశారు, కేవలం బి మాత్రమే చేశాడు కాబట్టి సో లాస్ట్ 2 days వరకు మనకు 2 into 2 టోటల్ 4. సో 30 minus 4 చేస్తే ఎంత వస్తుంది మనకు 26 వస్తుంది. ఇంకో పేజ్ తీసుకుంటున్నా, 26 వస్తుంది. సో ఈ 26 ఎవరు చేశారు, బోత్ ఏ ప్లస్ బి టుగెదర్ చేశారు. అప్పుడు 26 బై ఏది 3, బిది 2. సో 2 + 3 5. సో 26/5 ఎంత. సో మనకు క్యాన్సిలేషన్ తీసుకుంటే సో 26 మ్యాక్సిమం అందరికీ వచ్చు, అందుకే నేను డైరెక్ట్ తీసుకుంటున్నా ఆన్సర్లు. 5 5 25 కాబట్టి సో 5.2 వస్తుంది ఆన్సర్. సో 5.2. అయితే ఇది ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసింది. వాళ్ళు అడిగింది ఇక్కడ క్వశ్చన్ టోటల్ వర్క్ అడిగింది. టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది. సో టోటల్ వర్క్ కంప్లీటెడ్ వచ్చేసి 5.2 + 2 7.2. సో 7.2 అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది. ఏ ఆప్షన్ ఇక్కడ 7.2 అంటే బి ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. సో పిక్యూఆర్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 10, 12 and 15 days రెస్పెక్టివ్లీ. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. అంటే ముగ్గురు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 2 days P leaves and how many more days will Q and R take to finish the remaining work. సో ఇక్కడ చూడండి, ఇక్కడ P వర్క్, Q వర్క్ అండ్ R. సో P వచ్చేసి 10 days, Q 12, R వచ్చేసి 15. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 60. ఇది 4 times క్యాన్సిల్ చేస్తుంది, ఇది 5 times, ఇది 6 times. అంటే R వచ్చేసి డైలీ ఎఫిషియంట్ 6 అండ్ Q వచ్చేసి 5 అండ్ P వచ్చేసి 6, R వచ్చేసి 4 ఇక్కడ. సో దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ ఆఫ్టర్ 2 days. అంటే 2 days అందరు కలిసి చేశారు ఇక్కడ. ఇంకో పేజ్ తీసుకుంటున్నాను. సో టోటల్ ఎఫిషియన్సీ 6 + 5 + 4. అంటే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఎఫిషియన్సీ ఇది అంటే ఎంత ఇప్పుడు ఇక్కడ 15 ఇది. సో 60 - 15. సో 60 - 15 ఎంత 45. ఈ 45ని ఎవరెవరు చేస్తారంటే క్యూఆర్ఏ చేస్తారు. సో Q5, R వచ్చేసి 4/9 అప్పుడు. సో 5 వస్తుంది కదా అప్పుడు, 9 5 45. సో 5 days ఇది. యాక్చువల్గా వర్క్ ఎందులో కంప్లీట్ అవ్వాలి, ఇక్కడ 60 / 15 అంటే 4 daysలో కంప్లీట్ అవ్వాలి. సో ఎన్ని రోజులు ఎక్కువ తీసుకురాలు, 1 day ఎక్కువ తీసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours అండ్ అనదర్ పైప్ కెన్ ఎంటీ ఇట్ ఇన్ 18 hours. సో మనం ఏ అనుకుందాం, ఏ వచ్చేసి ఫిల్ చేస్తుంది, ఇది ప్లస్లో అనుకుందాం. ఇది ఫిల్ చేస్తున్న పార్ట్ని ప్లస్ అనుకోవాలి. బి వచ్చేసి రిమూవ్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మైనస్లో తీసుకోవాలి. సో ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ 36. 12 and 18 యొక్క ఎల్సిఎం 36. ఇది 2 times అండ్ ఇది వచ్చేసి 3 times. ఇది ప్లస్, ఇది మైనస్. అయితే ఏమంటుంది ఇక్కడ, ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ బీ ఫిల్డ్. సో ట్యాంక్ ఫిల్ అవ్వడానికి మనకు ఎంత టైం పడుతుంది అనేసి అంటున్నాడు. అంటే 36 డివైడెడ్ బై ఏ మైనస్ బిఏ కదా. అంటే 36/3 - 2 టోటల్ 36 hours పడుతుంది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ
B option. So AB can do a work in 8 days and BC can do a work in 12 days and ABC together can do a work in 6 days. How long A and C take to finish it? So first AB ఇచ్చాడు and BC ఇచ్చాడు and ABC ఇచ్చాడు. AB ఎంత 8 days, BC 12 days and ABC 6 days. సో ఈ మూడింటికి LCM ఎంత మనకు 36 తీసుకోవచ్చు. 36 అయినా కాదనుకుంటా. 8, 12 అండ్ 6 LCM ఏ టేబుల్లో పోతుంది? 2 టేబుల్లో పోతుంది. ఫస్ట్ 4, 6 and 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ 2 and 1, ఇక్కడ 4 మళ్ళీ 2 టేబుల్. సో 2, 1, 4, 12, 24 ఇస్ LCM. LCM వచ్చేసి 24. సో ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్ అండ్ ఇది 4 టైమ్స్. సో ఇక్కడ A ప్లస్ B ప్లస్ C టోటల్ ఎఫిషియెంట్ ఎంత? 6 అనమాట. అంటే ఇక్కడ A ప్లస్ B ప్లస్ C వాల్యూ వచ్చేసి మనకు 4 అండ్ B ప్లస్ Cది వచ్చేసి 3. ఎంత వచ్చింది? 2. సో 2 ఇది వచ్చేసి 2. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏ ఎంత వస్తుంది? అప్పుడు 2 వస్తుంది అండ్ B 1, C కూడా 1 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? ఇక్కడ హౌ లాంగ్ విల్ AC టేక్ టు ఫినిష్ ద వర్క్? అంటే 24 పార్ట్స్ని AC చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ACA కదా, ACA. సో 24 డివైడెడ్ బై A ప్లస్ C. సో ఇక్కడ చూడండి, అప్పుడు 24 బై ఏది 3 అండ్ Cది 1. సో టోటల్ 3. 24 బై 3 అంటే 8 days పడుతుంది అప్పుడు. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అప్పుడు మనకు? ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్. సో ఇది ఈరోజు ఈ వీడియోలో. సో ఇంకో పార్ట్ కూడా ఉంది, ఆ పార్ట్ కూడా అప్లై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.